నెల్లూరు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. 5 రోజుల పాటు పండుగ వైభవంగా జరగనుంది. ఊరించే వరాల రొట్టెను అందుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు స్వర్ణాల చెరువుకు తరలివస్తున్నారు. చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి తమ కోరికల రొట్టెలు పట్టుకుని భక్తులు పూజిస్తున్నారు. బారా షాహీద్లకు గలేఫ్లు, పూల చద్దర్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా చరిత్రకెక్కిన ఈ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మొదటి రోజు దాదాపు 2 లక్షల మంది భక్తులు హాజరయ్యారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఆర్టీసీ డిపో నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద నుంచి పొదలకూరు రోడ్డు కలెక్టరేట్ వరకు కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నగరం మొత్తం మీద కూడా 25 ప్రాంతాలలో ప్రయాణికులకి భక్తులకి ఇబ్బందులు కలగకుండా వారికి ప్రత్యేకమైన డివైడర్లు కూడా ఏర్పాటు చేసి స్నానాలు చేయడానికి మహిళలకి ప్రత్యేకంగా షవర్ బాత్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఇక్కడ ఏర్పాటు అనేది చాలా చక్కగా ఏర్పాట్లు ఉన్నాయి. అదేవిధంగా పురుషుల కోసంగా జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. అందరూ కూడా బహిరంగంగా ఇక్కడ జల్లు స్నానాలతో చెరువు పక్కనే చేస్తున్నారు. ఎక్కువ మంది ఒకేసారి 200-300 మంది చేసే విధంగా ఇక్కడ పైప్ లైన్లు కూడా ఏర్పాటు సౌకర్యం ఉంది. వీటన్నిటి మీద కూడా దాదాపు 32 సీసీ కెమెరాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు జిల్లా ఎస్పీ ఆఫీసు వద్ద నుంచి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనేవి చేస్తున్నారు. ఈ సీసీ కెమెరాలలో చూస్తూ 2000 మంది పోలీసు ప్రత్యేక సిబ్బంది, మరో 1000 మంది ఫైర్ సిబ్బంది వీరంతా కూడా భక్తులకి వారికి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లో ఎస్పీ కార్యాలయంలో ఉన్న ఈ కెమెరాలలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు చూసి ఇక్కడ సమాచారం ఇస్తున్నారు. చదువు రొట్టె దొరకాలి, ఆరోగ్య రొట్టె, వ్యాపార రొట్టె, సంపద రొట్టె, సౌభాగ్య రొట్టె. నేను దాదాపు 18 ఏళ్ల నుంచి వస్తున్నాను. మేము ఇది రెండోసారి అండి రావడం. మొదటిసారి వచ్చాం. సెంటిమెంట్గా వాళ్ళు వస్తున్నారు, ఎప్పటి నుంచో జరుగుతుంది కదా అని చెప్పి అనుకుని మొదటిసారి వచ్చి వ్యాపారపరంగా వ్యాపార అభివృద్ధి బాగుండాలని చెప్పి వచ్చాం. ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి, బాగానే చేశారు. మేము ఇది రావడం ఇది 3వ సారి. సూపర్గా ఉంది. గవర్నమెంట్ వచ్చినాక ఇంకా బాగా అభివృద్ధి చేశారు. హ్యాపీ, ఫుల్ ఖుషి. మేము ఉద్యోగం ఇచ్చాము, ఉద్యోగం తీసుకున్నాము. వ్యాపారం ఇచ్చి వ్యాపారం తీసుకున్నాం, బదులు తీసుకున్నాం. చాలా ఏర్పాట్లు బాగుంటాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి రానుపోను చాలా ఇదిగా ఉంది. మనకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. మొదటి రోజే ఇంత ఎక్కువ ఉన్నారు. మనం కూడా తొందరగానే వచ్చినాం చున్నీకి. రొట్టె నేను వచ్చేసి ఉద్యోగ రొట్టె తీసుకుందామని వచ్చినాను. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాను. రోటీ పూరి హోతానే. నాకు మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు. చెప్తే నేను ఒక సంవత్సరం వచ్చి లాక్డౌన్ ముందు మా నాన్నగారికి ఆరోగ్యం ఇంటికి తీసుకెళ్ళాను. నాకు పని అయింది, తీసుకొచ్చి నేను వదిలాను. నేను మళ్ళీ తీసుకొని వెళ్తున్నాను. పర్వాలేదండి, ఇక్కడ ఏర్పాట్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. జనాలు కూడా నమ్మకం లేదు, ఇంతమంది రారు. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ నుంచి కెమెరామాన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.